హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం డెరివేటివ్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డెరివేటివ్స్ అనగానే అందరిలాగా d/dx ఆఫ్ sin x, d/dx ఆఫ్ cos x అని నేను చెప్పను. అయితే డెరివేటివ్స్ అంటే ఎలా ఉంటాయి, అసలు అవి ఎలా ఫామ్ అవుతాయి, డెరివేషన్ అంటే డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మన క్లాస్లో నేర్చేసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే స్టూడెంట్స్, మీకు డెరివేషన్ పార్ట్ మీకు ఈజీగా అర్థం కావాలి అంటే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్, ఫిజిక్స్లో మీకు చిన్న కాన్సెప్ట్ అది అర్థమైతే సరిపోతుంది. సో పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పెరాబోలా అంటే ఏంటంటే పైనుంచి కిందకు పడే ఏ వస్తువైనా సరే దాని యొక్క మార్గం అనేది స్ట్రైట్ లైన్గా ఉండదు. మనకి పైనుంచి కిందకు పడే ఏ వస్తువైనా స్ట్రైట్ లైన్గా పడుతుందని అనుకుంటాం, కానీ అది మైక్రోస్కోప్లో చూసినట్లయితే పెరాబోలా అంటే పరావలయం రూపంలో పడుతుందట. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని మన భూమి ఆకర్షించేటువంటి విధానం, ఆ యాంగిల్స్ అనేవి అలా ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్తో నేను ఒక చిన్న వీడియోని తయారు చేశాను, చూడండి. ఒక బాల్ పైనుంచి కిందకు పడుతూ ఉంది. నేను ఆ పడేటువంటి బాల్ యొక్క మార్గాన్ని పెరాబోలాగా తీసుకున్నాను. సో పక్కన గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఎక్స్ యాక్సిస్ మీదేమో టైం తీసుకున్నాను సెకండ్స్లో. సో వై యాక్సిస్ మీదేమో డిస్టెన్స్ అడుగుల్లో తీసుకున్నాను. 90 ఫీట్స్ అంటే 90 అడుగుల నుంచి ఒక బాల్, 90 అడుగుల పైనుంచి ఒక బాల్ కిందకు పడుతూ ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీదేమో టైం పీరియడ్ తీసుకున్నాను, వై యాక్సిస్ మీదేమో డిస్టెన్స్ అడుగుల రూపంలో తీసుకోవటం జరిగింది. సరే, మరి ఆ బాల్ కిందకు పడే ప్రతి సెకండ్కి ఎక్స్ యాక్సిస్ మీద టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతూ ఉంది చూడండి. వీడియోలో మీకు అర్థమవుతూ ఉంది కదా. కిందకు పడే ప్రతి సెకండ్కి టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంది. పైనుంచి కిందకు పడుతూ అడుగులు 90 అడుగుల నుంచి కిందకు పడుతూ ఉంటే ఒక్కొక్క సెకండ్కి ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంది. ఈ టైం పీరియడ్ అనేది ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. చూడండి, మరి ఈ పెరిగేటటువంటి తగ్గేటటువంటి ఈ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి చూసారా. సో ఈ రేట్ ఆఫ్ చేంజెస్ని మనం రేట్ ఆఫ్ చేంజ్ ఈక్వల్ టు హౌ మచ్ వన్ క్వాంటిటీ చేంజెస్ ఇన్ రిలేషన్ టు అనదర్ క్వాంటిటీ. అంటే ఒక క్వాంటిటీ చేంజ్ అయినప్పుడు దానికి రిలేషన్గా ఇంకొక క్వాంటిటీ చేంజ్ అవుతూ ఉంటే దానిని మనం డెల్టాతో చూపిస్తాం. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి క్వాంటిటీ చేంజ్ అవుతుంటే డెల్టా ఎక్స్ అంటాం, వై యాక్సిస్ మీద ఉన్న క్వాంటిటీ చేంజ్ అవుతూ ఉంటే డెల్టా వై అంటాం. సో ఇక్కడ సరే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మళ్ళీ గ్రాఫ్ తీసుకున్నాను. ఆరిజిన్ గుండా ఏబి అనే స్ట్రైట్ లైన్ తీసుకున్నాను చూడండి. అక్కడ 1,2 అనే పాయింట్ వద్ద ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేట్టుగా నేను తీసుకున్నాను. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 1 వద్ద, వై యాక్సిస్ మీద బి అనే పాయింట్ని పర్పెండిక్యులర్ లైన్ కలిపితే అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. అంటే ఇప్పుడు అక్కడ డెల్టా వై అంటే ఏంటి, వై యాక్సిస్ మీద ఉన్నటువంటి చేంజ్ అంటే చేంజ్ ఆఫ్ వై యాక్సిస్. సో డెల్టా ఎక్స్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ డెల్టా అంటే ఏంటంటే కొద్దిపాటి, అంటే మైన్యూట్, ద చేంజ్ ఆఫ్ మైన్యూట్ ఇన్ ఏ క్వాంటిటీ. సో డెల్టా వై ఏమో 2 యూనిట్స్, డెల్టా ఎక్స్ ఏమో 1 యూనిట్. అయితే మరి ఇప్పుడు డెరివేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్వాంటిటీ, 2 క్వాంటిటీస్, చేంజెస్ ఆఫ్ 2 క్వాంటిటీస్ తీసుకొని వాటిని రేషియో తీసుకున్నట్లయితే ఆ వచ్చేటువంటి రిజల్ట్నే మనం డెరివేటివ్ అంటాం. ఇక్కడ చూడండి, డెల్టా వై బై డెల్టా ఎక్స్ అంటే వై యాక్సిస్ మీద ఉన్నటువంటి చేంజ్ బై ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న చేంజ్. మరి వైనే ఎందుకు తీసుకోవాలి పైన అంటే అక్కడ స్ట్రైట్ లైన్ అనేది వై యాక్సిస్ వైపు వెళ్తూ ఉంది చూడండి. సో డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 2/1 అంటే 2 యూనిట్స్ బై 1 యూనిట్ ఈక్వల్ టు 2. అంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్ డెరివేషన్ ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. అంటే ద రేషియో ఆఫ్ చేంజ్ ఆఫ్ 2 క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ డెరివేషన్. చూడండి, ద రేషియో ఆఫ్ చేంజెస్ ఆఫ్ డెల్టా వై అండ్ డెల్టా ఎక్స్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్. అర్థమైంది కదా ఇంతవరకు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక పెరాబోలా తీసుకున్నాను. ఒక స్ట్రైట్ లైన్ ఏబిని, ఏ అనే పాయింట్ని బి అనే పాయింట్ని కలిపితే ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డెల్టా వై అంటే వైలో చేంజ్ డెల్టా వై అనుకుంటున్నాం కదా ఇక్కడ. సో డెల్టా వై ఈక్వల్ టు 4 యూనిట్స్ ఉంది. అలాగనే ఎక్స్లో చేంజ్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 2 యూనిట్స్ ఉంది. సో డెల్టా వై బై డెల్టా ఎక్స్ రేషియో తీసుకున్నట్లయితే 4/2 అంటే 2 యూనిట్స్ వచ్చింది. చూసారు కదా.
అంటే ద రేషియో ఆఫ్ వై యాక్సిస్లో ఉన్నటువంటి చేంజ్, ఎక్స్ యాక్సిస్లో ఉన్నటువంటి చేంజ్ రేషియో తీసుకున్నట్లయితే వచ్చేటువంటి రిజల్ట్ మనకి డెరివేషన్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా ఇది. సో ఇలాగనే మనకి చేంజ్ అవుతూ ఇలా ఎక్స్ యాక్సిస్ మీద కానీ వై యాక్సిస్ మీద కానీ రేట్ ఆఫ్ చేంజెస్ అనేవి చేంజ్ అవుతూ సో ఈ డెల్టా వై డెల్టా ఎక్స్ రెండు కూడా ఒకే పాయింట్ వద్ద మనకి కలిసాయి అనుకుందాం. అంటే ఒకే పాయింట్ వద్ద కోఇన్సిడెన్స్ అయితే దానినే లిమిట్ అంటాం. లిమిట్ అంటే ఏంటి? హద్దు. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై యాక్సిస్, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఈ రెండు కూడా ఒకే పాయింట్ వద్ద కలిసినప్పుడు సో దానికి మనం రేషియో తీసుకున్నప్పుడే అక్కడ నన్ అంటే ఏంటి? ఏమీ ఉండదు, 0/0 అంటే ఏమీ ఉండదు అక్కడ. సో దానిని ఎక్కడైతే ఆ రెండు కలుస్తాయో సో దాన్నే మనం ఏమంటాం? లిమిట్స్ అంటాం, హద్దులు అంటాం. సో ఇక్కడ డెఫినేషన్ అలా రాసేస్తే లిమిట్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు 0 డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈక్వల్ టు సో దానికి ఏమని రాయొచ్చు? డెల్టా వై ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ బై ఎక్స్ బి మైనస్ ఎక్స్ ఏ. అంటే ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? ఫంక్షన్. ఎఫ్ అనే ఫంక్షన్లో వచ్చినటువంటి స్వల్ప అంటే కొద్దిపాటి మార్పులు బై సో అసలు టోటల్గా ఫస్ట్ మనం తీసుకున్నటువంటి క్వాంటిటీలో వచ్చినటువంటి మార్పులు, చేంజ్ ఆఫ్ మైన్యూట్స్. సో వాటిని డివైడ్ చేస్తే మనకి లిమిట్స్ అనేటువంటివి వస్తాయి. మీకు లిమిట్ తెలిస్తే లిమిట్ నుంచే డెరివేషన్ వస్తుంది. సో డెరివేషన్ నుంచి మనం నెక్స్ట్ వీడియోలో అన్ని ఫార్ములాస్ సమ్స్ చేసేద్దాం. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.